హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరైతే మేము గప్చుప్ వీడియో అయితే ఛాలెంజ్ అయితే చేస్తున్నాము. నేను నా కొడుకు ఇద్దరం కలిసి చేస్తున్నాం. ఎవరు ఫస్ట్ తిని గెలుస్తారా ఓడిపోతారా వాళ్ళకైతే ఈ పచ్చిమిరపకాయ అయితే మేము పెడతాం తినాలి. వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు స్టార్ట్ తినోరి. ఎట్లా తినాలో నాకైతే తినడానికి అయితే రాలేదు. సరే అయిపోయిందన్న పని కుదరలేదు. అట్లా అంటే ఎట్లా పెంచి రాసిన నువ్వైతే కష్టపడి రైల్లో ఏందిరా వాసన పో బయటికి. నీకు చెప్పాలా, నిన్న మోషన్ టాబ్లెట్ కలిపినా నేను నీకు. నువ్వు మోషన్ పోతావు అసలు కడుపు సాబలేదన్న మీ అమ్మ మొత్తుకుంటుంది కడుపు సాబలేదని. ఇక్కడ పోయే అడుక్కోలేను ఇల్లు ఇక్కడ. పచ్చిమిరకాయ నాకు మోసం చూద్దాం ఇవన్నీ తింటావా? సరే మీరు తింటావా? తినాలరా భయ్, నేను తినలేను. ఫ్రెండ్స్ అయితే ఓడిపోతాను నాకు తెలుసు, అర్థమైపోయింది నా సిచ్యువేషన్. ఇక్కడ టైట్ అయిపోయింది నా పొట్ట. లేదు మళ్ళీ ఓడిపోతావు. పచ్చిమిరపకాయ తినాల్సి ఓడిపోతా ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా నేను, నిజంగా ఓడిపోతా. మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయాల్సిందే. మీరు చేసినంటే ఇంకా ఇంకా ఫన్నీ వీడియోస్ అని మా ఛానల్లో వస్తూనే ఉంటాయి. మీరైతే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయాల్సిందే. మీ సపోర్ట్ మాకు చాలా కావాలి. కానీ పైన 5 ఎనిమిది మీ అమ్మ పక్కన అనుకుని బాంబులేసావు, అణిగిపోగల వాళ్ళు వాసనకి ఎగిరిపోతారు దెబ్బకి. అరే ఏం తినొచ్చినావు రా అంటుంది నిన్నేమన్నా. నేను వేసినా అందులో వేసిన కదా ఎందుకంటే నేనే కాదు, నేను వేసుకోలే ముందు తర్వాత నీకే కాబట్టి నీకు నేనే వేసిన. నేను గట్టిగా ప్రాంక్ చేస్తారా? ఒకసారి బిర్యానీ చేయాలని చూడడం కానీ అలా పడిపోతుందా, వాడు గెలుస్తారు రాడు బంతి. ప్లస్ మా ఛానల్ అయితే ఒక పంది పిల్ల అయితే ఇప్పుడు వచ్చింది, గున్న పిల్ల. ఆ గున్న పిల్లకైతే అన్నీ నేను తిన్నా. అవి పోటీ అయిపోయింది నా పని అయిపోయింది. నువ్వు తెలుసు గ్యాస్ని అయితే ఓడిపోయినా పచ్చిమిరపకాయ తింటాను మీ ఇష్టం. అవో
అయితే ఓడిపోయినైతే ఒప్పుకుంటున్నావు. పచ్చిపోయి తినేస్తాడంట. తింటా బేట తినేసి. ఎత్తుగా చెప్పు తింత అవుట్. అరే నువ్వు ఇందాక చూసుకోరు. ఇందాక తక్కువ వేసుకుంటున్నావు తెలుసా? నేను చూస్తున్నావా? మసాలా వేసిన ఒకటి చూసినావా? అడవా ఏంటి పిన్ తక్కువ వేసుకుంటున్నావా? ఎందుకంటే ఏం చేస్తావు? తింటావా? పక్క పడేస్తా. గ్యాస్ వేసావు దాని నిండా నిండిపోతుంది. ఓడిపోయాను కదా పచ్చిమిరపకాయ తినేసి అయిపోతుంది. పోరా బయటికి. మళ్ళీ పచ్చిమిర్చి మళ్ళీ ఏంది వాసన వచ్చి ఎందుకు కలిపిన అయితే పోతావా బయటికి? ఈడైతే ఈ పప్పు తిని గప్చు తిని బాంబులు వేస్తుండు. వేస్ట్ పాడుకోవాలి ఇక్కడ. అసలు బయటికి పోరా అయినా ఆయన పోకు. పచ్చిమిర్చి వస్తుంది తిను నువ్వు తినరా. నీ వంతు నా వంతు మన పందిపిల్లకి ఇచ్చింది. పందిపిల్ల వచ్చేసేనాడు. నేనైతే తిన్నాను ఫ్రెండ్స్. అయిపోయింది నా పని. ఓకేనా అదే ఓకేనా నేను నాకేమన్నావు? నీది కూడా నేను తినేసొప్పినా. నేను గెలిపిస్తాను. ఇదిగా అయిపోయింది కదా నీ పని. బాత్రూమ్ వస్తుంది ఇప్పటికి. బాత్రూమ్ వస్తుంది. ఇక్కడ బాంబులు వేస్తున్నావు కదా కూర్చొని. అంత ఉంటుంది మరి. గచ్చు కూడా పడేస్తున్నాడు తినలేక. ఇద్దరు ఎవరు గెలిచారు మరి? ఇద్దరిలో నేనే గెలిచిన. సరే తినోరి ఎంతసేపు తింటారో చూద్దాం. స్పీడ్ గా తినాలి ఇప్పుడు. నేను తినలేను. స్పీడ్ గా స్పీడ్ గా తినాలి. అక్కడ నా పంది పిల్లకి నేను మిస్ అయింది అన్న ఫీల్ వస్తుంది పాపం కదా పంది. అందుకనే అయిపోయినాక ముందే నేను తింటా అని. ఓడిపోయినావా? నిన్న తినాలా? నేనైతే ఓడిపోయినా. మావాడైతే పచ్చిమిరపకాయలు చిలక నేను తినలేను. నేను తినలేను ఫ్రెండ్స్. సారీ నువ్వు తినేసి. నా బదులు పంది పిల్ల తింటుంది. పంది పిల్ల అతి సైడ్ తిందు కానీ తింటూ నేను చేయాలి. మళ్ళీ మా కరోడ చేసిన పని.